ఇవి తెలుసా మీకు? వీటిని సృక్స్రువాలు అంటారు. వీటిని యజ్ఞాల్లోను, హోమాల్లోను నెయ్యి వేయడానికి వాడుతూ ఉంటారనమాట. వీటిని ఒకదాన్ని చండ్ర చెక్కతోటి, ఒకదాన్ని మోదుగు చెక్కతోటి కూడా చేయాలన్నమాట న్యాయానికి. కనీస పక్షంలో 2 చండ్ర చెక్క అయి ఉండాలి. కానీ ఇవాళ రేపు దొరికేవన్నీ కూడా టేకు చెక్కతో చేసినవి దొరుకుతున్నాయి అనమాట. ఈ 2 చండ్ర చెక్కతో చేసినవే. మాకు ఇవి వెతికి పట్టుకుని కొనుక్కోవడానికి దగ్గర 5-6 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే చండ్ర చెక్క ఎక్కడా దొరకట్లేదు అనమాట. చండ్ర మనకి దేవతా వృక్షాల్లో ఒకటి, కానీ జనాలు ఎవరు చండ్ర చెట్టుని బతకనివ్వట్లేదు. ఎందుకంటే చండ్ర చెక్కకి ముళ్ళు ఉంటాయి అనమాట. ఆ చెట్టుకి, ఈ చండ్ర అనే చెట్టుకి ముళ్ళు ఉంటాయి. మన దృష్టిలో ముళ్ళ చెట్లని చెడ్డ చెట్లు కదా, కాబట్టి ఆ చెట్లని ఇష్టం వచ్చినట్టు కొట్టేసిన కారణంగా ఎక్కడ చండ్ర చెక్క దొరకట్లేదు. చండ్ర చెట్టుతో చాలా ఉపయోగాలు ఉంటాయి. సృక్స్రువాలు చేయడం సంగతి ఒక పక్కన పెడితే, చండ్ర చెట్టు చాలా గుబురుగా, చాలా బుషిగా పెరుగుతుంది అనమాట. దానివల్ల చిన్న పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయి చండ్ర చెట్టు మీద. ఎందుకంటే ఆ ముళ్ళు వల్ల వాటికి గ్రిప్ దొరుకుతుంది అనమాట. ఇట్లా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి చండ్ర చెట్టు వల్ల. కానీ కేవలం దానికి ముళ్ళు ఉంటాయనే కారణం చేత మనం కొట్టేయడం వల్ల చండ్ర చెక్క పోతుంది, వాటి మీద గూడు కట్టుకోవడానికి పక్షులు లేవు. దానికి తోడు ఇలాగ మన కల్చర్కి సంబంధించిన సామాగ్రి కూడా మనం తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నేటివ్ ప్లాంట్స్ గురించి తెలుసుకుని వాటి ఇంపార్టెన్స్ కూడా అర్థం చేసుకుని వాటిని కాపాడే ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉండాలి. మనకు నచ్చని చెట్టుని అలా కొట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. అది సంగతి.